డాక్టర్ గారు, వడదెబ్బ నివారణకి ఒక చక్కటి ఔషధాన్ని తయారు చేద్దామన్నారు కదా, అది ఎలాగో మరి చెప్తారా? అలాగేనమ్మా, ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేస్తే మనం ప్రొసీజర్ చూద్దాం. వడదెబ్బ నివారణకి ఔషధాన్ని తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు: సొంఠి, వట్టివేళ్ళు, చందనం, తుంగముస్తలు, కురువేరు, పర్పాటకం. కావలసిన పదార్థాలు చూసారు కదండి. మరి తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం ఎలాగో మొదలు పెడదామా? అలాగేనమ్మా, చేసుకోవడం కూడా చాలా తేలిక. అయితే ముందు ఇందులో ఒక్కొక్క పదార్థాన్ని ఎందుకు వాడుతున్నామో తెలుసుకున్నాక మనం తయారు చేసుకుందాం. మొట్టమొదటిది సొంఠి. సొంఠి ఎందుకు ఇందులో వాడుతున్నాం అంటే, మరి ఎండాకాలం వడదెబ్బకి తగ్గడానికి అయితే మరి సొంఠి ఘాటు కదా, ఎందుకని కూడా అనిపిస్తుంది కదా. ఏదైనా ఏంటంటే ఒక ఔషధాన్ని తీసుకున్నప్పుడు వేసుకున్నామా లేదా అనేది ముఖ్యం కదా. వేసుకున్నది మనకు జీర్ణమై వంట పట్టాలి. వంట పట్టాలంటే జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వడానికి మనకి సొంఠి ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసమని సొంఠిని ఇందులో వేస్తున్నాం. అంటే తీసుకునేటువంటి చలవ చేసే పదార్థాలన్నీ కూడా మనకి జీర్ణమై వంట పట్టడానికి సొంఠిని వేసుకుంటాం. సో సొంఠిని కొంచెం నేతిలో వేయించి పొడి చేసేసి ఆ చూర్ణాన్ని, అంటే ఇవన్నీ ఏంటంటే సమభాగాలుగా తీసుకోవాలి. మనం ఒకసారికి సరిపోయేలాగా చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు ఒక చెంచాడు సొంఠి చూర్ణాన్ని విడిగా వేసుకుందాం. మనం ఒక అర చెంచాడు వేయండి దాంట్లోనూ. అంటే మీరు తయారు చేసి పెట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఈ మూలికల చూర్ణాలన్నింటినీ సమభాగాలుగా తీసుకుని కలిపేసి ఉంచేసుకోవచ్చు, లేదా విడివిడిగా ఉంచి ఇప్పుడు మేము చూపించినట్టు కూడా చేసుకోవచ్చు అనమాట. సో సొంఠి తర్వాత మనం తీసుకోబోయేటువంటిది తుంగముస్తలు. తుంగముస్తలు బాగా చలవ చేసేటువంటివి. దీనికి ఒక మంచి సుగంధం కూడా ఉంటుంది అనమాట. సుగంధం ఉన్నప్పుడు అది మనకి ఏంటంటే ఒక అరోమా థెరపీ లాగా ఉపయోగపడి ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఒక హాయి భావం కలుగుతూ ఉంటుంది కదా, అలాంటిది కలుగుతుంది. అలాగే తుంగముస్తలకి ఏంటంటే ఎండాకాలంలో వచ్చేటువంటి వాంతులు, విరేచనాలు అవి రాకుండా ఉండడానికి తోడ్పడే లక్షణం ఉందన్నమాట. వడదెబ్బ తగిలితే వాంతులు అవి అయ్యే అవకాశం ఉంది కదా. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా తుంగముస్తలు సహాయపడతాయి. సో తుంగముస్తల చూర్ణాన్ని కూడా సమభాగంగా ఇప్పుడు ఒక డోస్ కోసమని ఒక అర చెంచాడు వేసుకుందాం. తర్వాత చందనం. చందనం అంటేనే చల్లదనం కదా. ఈ చందనాన్ని కూడా ఏంటంటే వడదెబ్బలో వచ్చే జ్వరం అది రాకుండా ఉండడానికి, తర్వాత ఒంట్లో ఒక వేడిని తగ్గించి చలవ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చందనం కూడా సమభాగంగానే వేసుకోవాలి. ఒక అర చెంచాడు చందనం వేయండి. తర్వాత ఇది కురువేరు. కురువేరు అనేది కూడా ఈ ఎండల్లో అంటే వడదెబ్బలో వచ్చేటువంటి జ్వరానికి ఒక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఈ కురువేరు చూర్ణాన్ని కూడా సమభాగంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర చెంచాడు కురువేరు చూర్ణాన్ని వేసుకుందాం. తర్వాత వట్టివేళ్ళు. వట్టివేళ్ళు కూడా మనకు తెలుసు ఎంత చలవ చేస్తాయి అనేటువంటిది. చల్లటి గాలిని ఇవ్వడమే కాదు, లోపలికి తీసుకున్నప్పుడు కూడా బాగా చలవ చేస్తుంది. జ్వరంలాగా అంటే ఈ వడదెబ్బలో వచ్చే జ్వరం తగ్గించడానికి, దానిలో వచ్చే ఇతర కాంప్లికేషన్స్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. వట్టివేరు చూర్ణాన్ని కూడా సమానంగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర చెంచాడు వట్టివేరు చూర్ణం కూడా అందులో కలుపుదాం మనం. ఇంకా ఆఖరిది పర్పాటకం. ఈ పర్పాటకం కూడా జ్వరానికి అంటే ఒక మంచి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. సో ఎండవేడి, వడదెబ్బ వీటిలో వచ్చే జ్వరాన్ని రాకుండా ముందు జాగ్రత్తగానే వచ్చినా తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో పర్పాటకం చూర్ణాన్ని కూడా సమానంగా కలుపుకుందాం అందులో మనం. చూర్ణాలన్నింటిని బాగా కలిపేసేయండి. మొత్తం 6 రకాల చూర్ణాలు వేసాం కదా, 6ని బాగా కలిపేసుకోవాలి. మంచి సుగంధం వస్తుంది. మనం అందులో వట్టివేళ్ళు వేసాం, తుంగముస్తలు, చందనం అన్ని మంచి సుగంధం కూడా వస్తాయి అనమాట. అది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇది. దీనికి ఇప్పుడు మనం నీళ్లు కాచి కలుపుకోవాలి. సో స్టవ్ వెలిగించి నీళ్లు వేడి చేసుకుందాం. ఒక గ్లాస్ నీళ్లు పోద్దాం. ఇవి బాగా మరగాలంటారా? వేడైతే చాలు. నీళ్ళు కొంచెం ఎక్కువ వేడెక్కడం, మరిగిపోయి బాయిల్ అవ్వక్కర్లేదు, బాగా వేడెక్కితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చూర్ణాన్ని నానబెట్టాలి మనం. ఎప్పుడు ఏంటంటే ఒక 12 గంటల పాటు నానబెట్టుకోవాలి దీన్ని.
అందుకని నీళ్ళు బాగా కాచేసి ఆ నీళ్ళని ఒక గ్లాస్ కంటే ఇప్పుడు మనం తీసుకున్న పరిమాణం సుమారుగా ఒక గ్లాస్ నీళ్ళకి సరిపోతుంది. అయితే ఎవరికి వాళ్ళు తయారు చేసి పెట్టుకునేటప్పుడు ప్రతి ద్రవ్యాన్ని ఒక 100 గ్రాముల చొప్పున తీసుకుంటే ఒక 600 గ్రాముల చూర్ణం తయారైంది అనుకోండి, దాన్ని డబ్బాలో పోసి పెట్టేసి ఉంచేసుకోవచ్చు, ప్రతిరోజు వాడుకోవచ్చు అనమాట. రెడీగా ఈజీగా ఉంటుంది మనకి చేసుకుంది కూడాను. నీళ్ళు వేడెక్కాయా? వేడెక్కితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, మరిగిపోకర్లేదు. సో ఈ వేడి నీళ్ళని మనం ఆ చూర్ణంలో పోసుకుందాం. బాగా కలిపేసాం కదా, దాన్ని మూత పెట్టి ఉంచేయాలన్నమాట. అంటే మనం ఉదయం నీళ్ళల్లో వేసి పెట్టి ఉంచేసుకుంటే సాయంత్రం తాగాలి, సాయంత్రం పెట్టి ఉంచుకున్నది ఉదయం తాగాలన్నమాట. అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఇందాక మనకి ఆవిడ చెప్పారు మార్కెటింగ్ బయటకు తిరుగుతూ ఉంటాను అని చెప్పని, అలా వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న ఎవరైనా సరే, బయటకు తిరిగే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఎక్కువ శ్రమపడి ఎండలో కష్టపడే వాళ్ళు ఉన్నా కానీ, అలా అవకాశం ఉన్న అంటే వడదెబ్బ వచ్చే అవకాశం ఉన్న ఎవరైనా సరే ఇది రెడీగా చేసి పెట్టి ఉంచేసుకుని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక గ్లాస్ పరిమాణంలో దీన్ని తాగాలన్నమాట. అంటే ఇప్పుడు బాగా నానిపోతుంది కదా, నానిపోయాక దాన్ని ఒక్కసారి వడగట్టుకోవాలి, వడగట్టేసుకుని తాగడం అనమాట. అలా 2 పూట్ల తీసుకుంటూ ఉంటే అసలు ఎండాకాలంలో వడదెబ్బే కాదు, ఇతర అనారోగ్యాలు కూడా రాకుండా అసలు ఇది ఎండాకాలం అన్నట్టు హాయిగా లోపలంతా ఒక చల్లని భావంతో హ్యాపీగా గడపడానికి సహాయకంగా ఉంటుంది. ఇది ఇలాగే తాగాలంటారా? ఏదన్నా హనీ, తేనె అలాంటివి నార్మల్గా అవసరం లేదు. ఎవరికైనా ఇంకా మరీ రుచి కోసం కావాలనుకుంటే కొద్దిగా పటిక బెల్లం వేసుకుంటే మంచిది, తేనె కంటే కూడా అది కూడా చలవ చేస్తుంది. అప్పుడు ఒక్కసారి కొన్ని తయారు చేసి పెట్టుకుంటే ఇంకా చాలా సింపుల్, ఆ సీజన్ అంతా ఉంచేసుకోవచ్చు. 2 నెలలు ఆ పొడి చక్కగా చూర్ణం బాగానే ఉంటుంది, ఉంచేసుకోవచ్చు. 2 నెలలు అంటే ఎండాకాలం 2 నెలలు వాడుకోవచ్చు దాన్ని.